ఉత్తర తెలంగాణలో ఈ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు తాలూకాలో గత కొన్ని నెలలుగా ఒక రాజ్యాంగేతర పద్ధతులలో ఈ గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతోనే మరి అనేక రకాల సాంఘిక బహిష్కరణలు, అనేక రకాల దాడులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మీద అనేక రకాల వేధింపులు కొనసాగుతున్నటువంటి అంశాన్ని సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ఆర్మూర్ తాలూకా మోడ్తోడ్ మండలంలో అనేక గ్రామాలల్లో మరి వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతోని కమిటీలు వేసుకొని ఒక రకంగా గ్రామాలల్లో అనేక రకాల అరాచకాలు చేస్తూ ఇతర సామాన్య ప్రజల మీద తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అనేక సందర్భాల ఆ ప్రాంతంలో ముఖ్యంగా గౌడ సోదరుల మీద తాలు చెట్టు ఎక్కేకాడ అనేక రకాల ఇబ్బందులు, అదేవిధంగా జక్రాస్ పెళ్లిలో దళితుల మీద, చాకలి కులస్తుల మీద, ప్రతి బీసీ వర్గాల మీద పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అదేవిధంగా ముఖ్యంగా అన్ని వర్గాల మీద, ఒక కేవలం రావణపేటలో ముదిరాజుల మీద, సామెల్లో ఎస్సీల మీద, ఆ ప్రాంతంలో అనేక మంది బీసీ, ఎస్సీ మీద పెద్ద ఎత్తున వీడీసీల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉంది. ఒక రకంగా ఇది వీడీసీ పేరుతోని ఒక దోపిడీ డెకైట్ కమిటీల పేరుగా చలామణవుతూ చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. దీనిపై అనేక మంది పోలీసు కమిషనర్ దృష్టికి కానీ కలెక్టర్ దృష్టి తీసుకొచ్చినా కూడా పలుకుబడి మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారి వర్గాల చేతులు ఉన్నటువంటి వ్యవస్థతోని మరి తీవ్రంగా ఏమాత్రం కూడా చర్యలు అయితే చాలా రోజులు పత్రికలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు అనేక రకాలుగా బీసీ కమిషన్ కానీ మరి అనేక సందర్భ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌర హక్కుల ఉద్యమాలకు కానీ అనేక రకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఈ వీడీసీల పేరుతో జరుగుతున్న అక్రమాలు మరి ఆగడం లేదు. దీంతో చాలా తీవ్రంగా మరి చాకలి వాళ్ళు కానీ, ఎస్సీలు, యాదవులు కానీ అనేక రకాలుగా మరి ఇబ్బంది పడుతూ ఉంది. అందువల్ల ఇటువంటి కమిటీల పేరుతో జరుగుతున్నటువంటి అక్కడ ఈ విలేజ్ కమిటీల వ్యతిరేక పోరాట కమిటీ పేరుతో ఓ కమిటీ వేసుకున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంది. ఉదాహరణకు చదువుకున్నటువంటి భట్టు శ్రీధర్ అనేటువంటి వ్యక్తి మీద దాడులు చేసి అతని మీదనే కేసులు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. అందువల్ల దయచేసి నేను ఏంటంటే, ఒకనాడు మనం ఎన్నడూ చూడలే, ఏదో ఒక 20 సంవత్సరాల క్రితం నల్గొండ జిల్లాలో లేకపోతే వేరే ప్రాంతాలు ఉండేది. నిజామాబాద్ జిల్లా అంటే కొద్దిగా సారవంతమైన నీటిపారుదల సౌకర్యం ఉన్నటువంటి ప్రాంతాలల్లో ఈ బీసీల మీద, ఎస్సీల మీద ఇటువంటి దాడులు జరగడం అనేది చాలా బాధాకరం. అందువల్ల అక్కడ పోలీసు యంత్రాంగం కానీ, జిల్లా కలెక్టర్ కానీ ఈ వీడీసీల పేరుతో జరుగుతున్న దాని మీద వెంటనే మరి అట్టాసిడ్ కేసు, ఎస్సీ కేసులు పెట్టి వాళ్ళని పూర్తిగా నిరోధించవలసిన బాధ్యత ఆ జిల్లా యంత్రాంగం మీద ఉంది. ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు న్యాయ కమిషన్కి ఇచ్చారు, బీసీ కమిషన్కి ఇచ్చారు, మరి అనేక రకాలుగా పత్రికలకు వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా సుమోటకు కూడా తీసుకోవాలి, ఎందుకంటే అనేక పత్రికలు ఇక్కడ రాష్ట్ర పార్టీ, అనేక పార్టీ నాయకులు కూడా పోయి రావడం జరిగింది.